రీమేక్ చేస్తే ఆ దర్శకులకు పెద్దగా విలువ ఉండట్లేదా? ఒక భాషలో హిట్ అయిన సినిమాలు మరో భాషలో తీస్తే అది దర్శకత్వం కింద హీరోలు పరిగణించట్లేదా? రీమేక్ సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకులు కూడా ఎందుకు ఖాళీగా ఉన్నారు? కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీమేక్ స్పెషలిస్టులకు అవకాశాలు పెద్దగా రావట్లేదు. అసలు దీనికి కారణం ఏంటి? తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ దర్శకులకు కాలం పెద్దగా కలిసి రావట్లేదు. కావాలంటే వివి వినాయక్నే తీసుకోండి. స్ట్రెయిట్ సినిమాలు చేసిన అన్ని రోజులు ఈయన కెరియర్కు తిరుగులేదు. కానీ ఎప్పుడైతే రీమేక్ సినిమాల వైపు వెళ్లారో అప్పట్నుంచి వినాయక్ వైపు హీరోలు పెద్దగా చూడట్లేదు. 2 ఏళ్ల కిందట బెల్లంకొండ శ్రీనివాస్తో చేసిన ఛత్రపతి హిందీ రీమేక్ అయితే 2 రోజులు కూడా ఆడలేదు. పవన్ కళ్యాణ్తో గోపాలా గోపాలా, కాటమరాయుడు లాంటి సినిమాలు చేసిన దర్శకుడు డాలీ కొన్నేళ్లుగా ఖాళీగానే ఉన్నారు. అలాగే 3 ఏళ్ల కిందట వకీల్ సాబ్ సినిమా తెరకెక్కించిన వేణు శ్రీరామ్ సైతం చాలా రోజుల ఎదురుచూపుల తర్వాత కానీ నితిన్తో తమ్ముడు సినిమా అవకాశం అందుకోలేదు. దీని షూటింగ్ పూర్తయి చాలా రోజులవుతున్నా ఇప్పటివరకు కనీసం ఒక్క టీజర్ కూడా రాలేదు. గాడ్ ఫాదర్ సినిమాతో మెప్పించిన మోహన్ రాజాకు కూడా తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చినా కలెక్షన్స్ రాలేదు. ఇక అసురన్ను తెలుగులో నారప్పగా రీమేక్ చేసిన శ్రీకాంత్ అడ్డాలకి పెద్ద హీరోల నుంచి పిలుపు కరువైంది. ఆ మధ్య విరాట్ కర్ణ అనే కొత్త హీరోతో పెద్దకాపు సినిమా చేసినా ఫలితం శూన్యమే. వీళ్లే కాదు, మరికొందరు రీమేక్ దర్శకులు అవకాశాల వేటలో వెనకబడ్డారు.